గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు త్రినాథ్ కుమార్. మాది అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను కువైట్లో నేను మా ఫ్రెండ్స్ ఒక 15 మంది మొత్తం మీద హుండై కంపెనీ నుంచి ఆల్రెడీ 2-3 నెలల నుంచి ఇండియా రావడానికి ప్రయత్నిస్తున్నాము. అయితే ఫ్లైట్స్ చాలా ఇబ్బంది అవుతుంది. 2-3 ట్రావెల్స్ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, మళ్ళీ వాళ్ళు ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయాయని డబ్బులు రిటర్న్ ఇవ్వడం ఇలా జరిగింది. ఈ టైంలో అనుకోకుండా మా అదృష్టం కొద్దీ ఫేస్బుక్లో పోస్ట్ చూసాము. సత్యం స్వేచ్ఛ చారిటబుల్ ట్రస్ట్, ఈ ట్రస్ట్ పోస్ట్ చూసిన తర్వాత వాళ్ళు ఫ్లైట్ వేస్తున్నారని తెలుసుకొని మేము ట్రస్ట్ ప్రెసిడెంట్ అయిన అన్న సత్యం అన్నని కలవడం జరిగింది. అన్న అప్పటి నుంచి కూడా మేము అక్కడ టికెట్లో బుక్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి అన్న ఇంకా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మమ్మల్ని ఫాలోఅప్ చేసి ఆగస్టు 14వ తారీఖున ఫ్లైట్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అనుకున్న ప్రకారం ఆ 14వ తారీఖు మేము ఫ్లైట్ ఎక్కే వరకు కూడా మొత్తం ఎంతమంది ప్యాసింజర్లు ఉన్నారో అంతమంది ప్యాసింజర్లు ఫ్లైట్ ఎక్కే వరకు కూడా ఎయిర్పోర్ట్ వరకు కూడా వచ్చి సత్యవన్న ఆఫీస్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు బస్సులు ఏర్పాటు చేసి చాలా 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 బాగా మాకు అందరికీ కూడా ఒక ఇంట్లో ఒక పెద్దన్నలాగా హెల్ప్ చేసి మమ్మల్ని అందరినీ కూడా ఎక్కించి మళ్ళీ మేము ఇండియా క్వారంటైన్లో ఉన్నప్పుడు మాకు ఫోన్లు చేసి ఎలా ఉన్నారు అని క్షేమ సమాచారాలు కూడా అడిగారు. చాలా చాలా సంతోషం అన్న. చాలా చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. ధన్యవాదాలు అన్న. అదేవిధంగా ఇక్కడ క్వారంటైన్ దగ్గర సదుపాయాలు ఎలా ఉన్నాయనేది మీకు నేను రివ్యూ చెప్పబోతున్నాను. అయితే ఇది సరదాగా చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కువైట్ నుంచి నా మిత్రులు చాలామంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంకా చాలా అనుమానాలతో ఉన్నారు. ఫ్రీ క్వారంటైన్ ఎలా ఉంటుందో ఏమిటో అని. వీళ్ళందరికీ కూడా ఈ రివ్యూ చాలా బాగా ఉపయోగపడుతుందని నా విశ్వాసం. దానివల్ల నేను ఇది చేస్తున్నాను. క్వారంటైన్లో ఫుడ్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా సూపర్గా ఉంది. ఎంత సూపర్గా ఉందంటే మన ఇంట్లో హోమ్లీ ఫుడ్ అనమాట. చాలా ఎక్సలెంట్గా ఉంది. క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ అదేవిధంగా శుభ్రత చాలా నీట్గా ప్యాక్ చేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా చాలా నీట్గా ప్యాక్ చేసి ఉంది. సూపర్గా ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ బాగుంది, ఫుడ్ బాగుంది. అండ్ రూమ్ కూడా చాలా పెద్ద రూమ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది మన కువైట్ క్యాంప్లో అయితే ఒక్కొక్క రూమ్లో 4 ఉంటాము. అలాంటిది ఇక్కడ అంత పెద్ద రూమ్లో ఒక బెడ్, ఒక మనిషికి ఒక రూము, అలాగే కబోర్డ్స్ ఉన్నాయి, 2 ఫ్యాన్లు ఉన్నాయి. అదేవిధంగా బాత్రూమ్స్ కూడా చాలా చాలా నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక్కడ స్టాఫ్ కూడా కింద రిసెప్షన్లో కానీ వాచ్మెన్ కానీ చాలా చాలా ఎక్సలెంట్ రెస్పాన్స్ అనమాట. మనం ఏమైనా కావాలంటే ఇమీడియట్గా ఆన్సర్ చెప్పడం కానీ, పలానా వాటర్ కావాలంటే పలానా దగ్గర ఉంది అక్కడికి వెళ్ళి అట్లా వాళ్ళు చాలా ఎక్సలెంట్ సర్వీస్ చేస్తున్నారు. దీనికి నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, నేను ఫైనల్గా చెప్పవచ్చేది ఏంటంటే ఫ్రీ క్వారంటైన్ అని కాదు కానీ చాలా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మనం డబ్బులు ఇచ్చినా సరే ఇంత మంచి సదుపాయాలు దొరుకుతాయని నేను అనుకోవట్లేదు. నేనైతే ఫస్ట్ వచ్చి ముందు క్వారంటైన్ గురించి చాలా చాలా టెన్షన్ పడ్డాను. ఎలా ఉంటుందో, పెయిడ్ క్వారంటైన్కి వెళ్దామంటే డబ్బులు ఎక్కువ లేవు, ఫ్రీ క్వారంటైన్లో ఉందామంటే ఎలాగా అనేసి చాలామంది, నేనే కాదు చాలామంది మన క్యాంపులో ఉన్న మన తోటి తెలుగు ఫ్రెండ్స్ కూడా ఇదే అనుకుంటున్నారు. వీళ్ళందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏ రకమైన టెన్షన్ అవసరం లేదు. ఫుడ్ కానీ, ఇక్కడ రెస్పాన్స్ కానీ, రూమ్స్ కానీ, నీట్నెస్ కానీ, శుభ్రత కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సర్వీస్కి మనం 100కి 100 మార్కులు ఇవ్వచ్చు ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్గా ఉంది. నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను పడ్డ టెన్షన్ అంతా కూడా ఒక్క పూటలో నాకు మొత్తం అంతా క్లారిటీ వచ్చింది. ఇలా రెస్పాన్స్ ఇది చూసిన తర్వాత నాకు హ్యాపీ, నేను మంచి సేఫ్ హ్యాండ్లో ఉన్నాననే ఒక భద్రతాభావం కలిగింది నాకు. నేను ఆ రకంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా క్వారంటైన్ గురించి కానీ, ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ గురించి కానీ మీరు ఏ రకమైన టెన్షన్ ఫీల్ అవ్వద్దు. హ్యాపీగా రావచ్చు ఫ్రెండ్స్. హ్యాపీగా ఫ్రీ క్వారంటైన్లో ఉండొచ్చు. సూపర్గా ఉంది. ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ ఫైన్. నిజంగా మన జగన్ గారికి ధన్యవాదాలు. మన సీఎం జగన్ అన్నకి చాలా చాలా ధన్యవాదాలు. ఇంత బాగా చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్.
స్వేచ్ఛ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ అయిన సత్యవన్నకు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా చెప్పిన టైంకి మాకు ఫ్లైటు అన్నీ కూడా చాలా చాలా చక్కగా చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, ఇక సెలవు.